వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులని ఈ రోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఒక సమీక్ష నిర్వహించి చాలా స్ట్రిక్ట్ గైడెన్స్ కానీ లేదంటే ఆదేశాలు కానీ అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా కొన్ని కీ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఎర్రచందనం దొంగలను ఏ విధంగా ఎక్కడ శేషాచల అడవుల్లో ప్రధానంగా ఇది ఎక్కువ జరుగుతుంటుంది, అక్కడ అడవుల్లో నరికివేసినటువంటి దొంగలు ఎక్కడున్నారు ఇవన్నీ కూడా గుర్తించాలని, అంతేకాదు ఆ నిఘా వ్యవస్థను కూడా పటిష్ట చేయాలి. అడవుల్లో నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, ఎవరెవరైతే స్మగ్లింగ్కి పాల్పడిన వ్యక్తులు పాత్రదారులే కాదు వెనుకున్న సూత్రధారులు కూడా ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం ఉందని, ఆ స్థాయిలో అధికారులంతా కూడా ఏకంగా మూకుమ్మడిగా హానెస్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉందని చాలా సీరియస్ ఎలిగేషన్స్ అంటే సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఇది స్మగ్లింగ్ సంబంధించి కనిపిస్తూ ఉంటుంది. అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ నరికేసిన దొంగల్ని ఎక్కడ దాస్తారు ఏందనేది అది ఇంకొక ఆస్పెక్టు. అది వేరే పక్క జిల్లాలో కూడా దాచిన పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. సో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి గత 5 ఏళ్లలో ఎక్కువగా పర్టికులర్గా టీడీపీ నేతలు కానీ కూటమి నేతలు కానీ జనసేన నేతలు కానీ ఎక్కువగా గత 5 ఏళ్లలో విపక్షంలో ఉన్నారు. వారు ఎక్కువగా దాని గురించి కోట్ చేశారు, దాని ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విధంగా వైసీపీ నేతలే ఉన్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుండి చేస్తున్నారు, వారికి అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు అంటకాగుతున్నారు, వారికి సపోర్ట్ చేస్తున్నారని పదే చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎవరైతే పదే ఆరోపణలు చేశారో ఆ ప్రభుత్వమే వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ ఏదైతే రాష్ట్ర వనరు ప్రజలకు చెందాల్సినటువంటి ప్రజల ఆస్తిగా రాష్ట్ర ఆస్తిగా భావించాల్సినటువంటి ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ని అడ్డగోలుగా దోచేస్తున్నారు, కోట్లాది రూపాయలు దండుకున్నారు అనేది ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే ఆబ్వియస్గా డిప్యూటీ సీఎంతో పాటుగా ఆయన అటవీ శాఖ మంత్రికి కూడా ఉన్న ఆ శాఖ కూడా ఆయన చూస్తున్నారు. కాబట్టి దీనిపైన అడవుల్లో జరుగుతున్నటువంటి ఈ స్మగ్లింగ్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి అధికారులందరూ కూడా దిశానిర్దేశం చేశారు, కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్, ప్రభుత్వం అంటే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యం, ఆ దొంగల్ని పట్టుకోవాలి, దొంగల్ని ఎక్కడైతే దాచారో వాటిని కూడా పట్టుకోవాలి, వెలికి తీయాలని బలంగా నమ్ముతున్నారు. అందుకోసం అధికార వ్యవస్థ అధికార యంత్రాంగం కూడా చాలా పవర్ఫుల్గా పనిచేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టున్నారు. ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా, స్మగ్లింగ్ సూత్రధారులతో పాటు పాత్రధారులు కూడా దొరుకుతారా లేదా అనే దానిపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా డిబేట్లో టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అవుతారు. విశ్లేషకులు కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. రైట్, ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అనగానే మీరు ఉండే చిత్తూరు జిల్లానే బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా అక్కడే జరుగుతాయి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్మగ్లింగ్ కూడా ఎక్కువ, ఎర్రచందనం కూడా ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా ఆ జిల్లా ప్రస్తావన ఎక్కువ వస్తుంటుంది. అంతేకాదు ఆ జిల్లాని డామినేట్ చేసినటువంటి ఒక పెద్ద నేత పేరు కూడా, మాజీ మంత్రి పేరు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అది మీరు అలిగేషన్ అయి ఉండొచ్చు కానీ జనరల్గా వినిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం వచ్చింది, స్మగ్లింగ్ బేవత్సంగా జరిగింది గత ప్రభుత్వంలో అని అంటున్నారు. ఈ క్రమంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ స్మగ్లింగ్ చెక్ పెట్టడంతో పాటుగా ఆ దొంగలు కానీ రెండు దొరికే అవకాశం ఉందా? సార్ నమస్తే అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళకి అందరికీ 100% సూత్రధారులు దొరుకుతారండి. ఎందుకంటే మొన్ననే ఒక అంశం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, 9 నెలలుగా కనిపించని ఒక యువతోల బాలికో మేము వెంటనే చెప్తే పట్టుకొచ్చాము. ఈ పట్టుకు రావడానికి కారణం అధికారుల అలసత్వం కాదు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యము లేదా పక్షపాత ధోరణి. నాయకులు చెప్తే పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తారు, వైఎస్ఆర్ పార్టీలో నాయకత్వాలేమి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మళ్ళీ ఆయనే చెప్పారండి, నేపాల్లో దాదాపు 300-400 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలు వాహనాలతో పాటు దొరికాయి. ఆ తీగ లాగితేది ఈ వాహనాలు అవన్నీ తిరుపతికి వచ్చి ఆగాయి. అంత భారీ ఎత్తున అంటే ఒకేసారి 300-400 కోట్ల విలువ కలిగిన ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేయగలిగిన సత్తా సాధారణ వ్యక్తులకు ఉంటుందా చెప్పండి? ఎవరికి ఉండదండి. అది ఇక్కడ మా పెద్దారెడ్డి, ఇక్కడ పుష్పారెడ్డి. పుష్ప సినిమాలో చాలా అద్భుతంగా తీశారండి. మనం పుష్ప సినిమాలో అదేదో సినిమా అని అనుకుంటాం కానీ పుష్ప సినిమాలో చాలా మంది రెడ్ల పేర్లు కూడా పేర్లు మార్చి చెప్పారు.
నేను అంటుంటాను 7 కొండల చుట్టూ, అంటే 7 కొండలు ఉన్నాయండి. తిరుమల శేషాచలం అడవుల్లో 7 కొండలు ఉన్నాయి. వాటినే తిరుమల కొండలు కూడా అంటుంటాం. ఆ 7 కొండలు ఒక 3 జిల్లాల్లో, మొత్తం 4 జిల్లాల్లో, ఇక్కడ కొంత నెల్లూరు జిల్లా వరకు కూడా అలా విస్తరించి ఉంటాయి. ప్రధానంగా 7 నియోజకవర్గాల చుట్టూ ఉన్నాయండి. అంటే చంద్రగిరి, తిరుపతి, అట్లా పోతే రాజంపేట, కోడూరు, రాయచోటి, పీలేరు, ఇట్లా కొంత వెంకటగిరి, ఇవి కూడా. ఈ అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నాయకుడు ఉన్నాడండి వైఎస్ఆర్ పార్టీలో. 7 కొండలు, 7 పుష్పారెడ్లు కలిపి స్మగ్లింగ్ చేస్తారు. వీళ్ళకంతా డాన్, బిగ్ బాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండి. ఎవరైనా అంటే ఇదేమీ ఆరోపణ కాదండి. అన్న రామచంద్ర అన్న, కావాలంటే మీరు నా మీద డిఫామేషన్ కేసు ఏంటి, పరువు నష్ట దావా కేసు. మీరు అడవి శాఖ మంత్రిగా ఉండి మీ అబ్బాయి ఏదో పెద్ద మాటలనే చెప్పాడు మొన్న, ఆధారాలు ఉన్నాయని. అయ్యా మిథున్ రెడ్డి గారు, ఆధారాలు లేవు. మీ నాన్నగారు అటవీ శాఖ మంత్రి, మీ నాన్నగారే ఇవన్నీ కూడా. మరి మొత్తం ఎర్రచందనం ఎలా వెళ్ళింది? కాకులు ఎత్తుకుపోయాయా మిథున్ రెడ్డి గారు? ఎర్రచందనం దొంగలకి కాకులు ఎత్తకపోయాయా చెప్పాలి అబ్బా కొడుకులండి. ఇది ఎంత ఘాటుగా ఎందుకు అంటున్నానంటే, మొత్తం సుధాకర్ రెడ్డి గారు, ఏది దొరికితే అది స్మగ్లింగ్ చేశారు. సుధాకర్ రెడ్డి గారు, మీరే కాదు, మీ పార్టీ నేతలు కానీ లేదంటే జనసేన నేతలు కానీ చాలా మంది ఇప్పటికీ అలిగేషన్ చేశారు. ఆ స్మగ్లింగ్ మొత్తం కూడా వాళ్ళే చేశారు, ఆ పార్టీ గత ప్రభుత్వ హయాంలోనే చాలా బలంగా జరిగింది, దోచుకున్నారు అని చెప్తున్నారు. కానీ బేసిస్ ఉండాలి కదా, పలానా బేసిస్, పలానా ఆధారం ఉండాలి, పలానా సాక్ష్యాలు ఉండాలి. ఇవన్నీ కూడా తెలిస్తేనే కదా అరెస్ట్ అయ్యేది కానీ చర్యలు ఉండేది కానీ. సార్ మీరు అడిగేది అద్భుతమైన ప్రశ్న అండి. ఇప్పుడు పోలీసే దొంగ అయితే ఆధారాలు ఎవరు తెస్తారండి? దొంగే పోలీసు, దొంగే కాదు, ఆ ముఖ్యమంత్రినే దొంగ, మంత్రులే దొంగలు, ఆ పోలీస్ అధికారులు దొంగలు, చెక్ పోస్టుల దొంగలు. ఎవరు దొంగలు కాకపోతే నేపాల్లో అంత ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది? ఇవి శేషాచలం అడవుల్లో తప్ప ఎక్కడా దొరకని ఎర్రచందనం ఇంత దూరం ఎలా వెళ్ళింది? ఎవరు బాధ్యులు? అంటే తీగ లాగుతూ రావాలండి. ఆధార్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు లేదా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు గొడ్డలు పెట్టుకొని నరుకుతూ ఫోటోలు, వీడియోలు కావాలన్నా, ఎవరైతే దొంగలు దొరికారో, ఏ వాహనాలు దొరికాయో వాళ్ళని కరెక్ట్ గా విచారిస్తే ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీగ పట్టుకుంటూ పోతే పెద్దిరెడ్డి ఇంటికాడ ఆగుతుందండి. దానికి పెద్ద ఏమి తెలివితేటలు కావాలన్నా, నిబద్ధత కలిగిన అధికారులు కావాలి, ప్రభుత్వం కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత కలిగిన నాయకులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు, దొరుకుతుందండి. మీకు చెప్తానండి, అంటే నేను చిత్తూరు జిల్లా వాసిగా చెప్తాను. చిత్తూరులో ఎమ్మెల్యేగా పోటీ చేశాడండి విజయానంద రెడ్డి గారు. మీకు ఆయన ఎవరన్నా అనుకోండి, నేను 83లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను పుత్తూరులో. అప్పుడు ఆయన మండలం కూడా పుత్తూరు నియోజకవర్గం వస్తాడు. ట్రాక్టర్ డ్రైవర్ అండి ఆయన. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు విజయానంద రెడ్డి ఒక ట్రాక్టర్ తోలుకున్నాడు, ఆ తర్వాత ఏదో లారీలు అవి తోలాడు. ఈ రోజు ఆయన దగ్గర 1000 కోట్ల డబ్బు ఉందండి. కనీసం 2000 నుంచి 5000 కోట్ల డబ్బు ఉంది. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 2-3 నియోజకవర్గాలకు డబ్బు పంచాడు. ఎక్కడ వాళ్ళ నాన్న జమీందారా? వాళ్ళకి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు ఉన్నాయా, భూములు ఉన్నాయా? ఓ ట్రాక్టర్ తోలుకుంటున్న వ్యక్తి ఒక 20-30 ఏళ్లలో 4-5 వేల కోట్లు సంపాదిస్తారంటే ఎక్కడ సంపాదించాడు? ఇంతే. దీనికి ఆయన ఆస్తులు పట్టుకొని ఎక్కడ లెక్కలు అడగండి. ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సాధారణమైన మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. 89లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, పిహెచ్డి చేశారు. ఆ పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అయ్యి ఉంటే కూడా, లేదా వైస్ ఛాన్సలర్ స్థాయి చేస్తుంటే కూడా ఆయన ఏదో 2-3 కోట్లు సంపాదించారు. 1000 కోట్లు అండి. ఆయన దగ్గర 10,000 కోట్లు ఉందని అనుకుంటుంటారు. 10,000 ఎకరాల భూములు, ఇవన్నీ ఎర్రచందనం సొమ్ము కాదా అండి? జనరల్ గా సుధాకర్ రెడ్డి గారు సహజంగా సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారి ప్రమేయం కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగే. సుధాకర్ రెడ్డి గారు, సహజంగా ఏం జరుగుతుందంటే, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. రైట్. సహజంగా ఏం జరుగుతుందంటే, అధికార పార్టీ రూలింగ్లో ఎవరైతే ఉంటారో ఆ పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఆయా జిల్లాల్లో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ లెక్కన 2014-19 మధ్య కూడా మీ పార్టీ నేతలు కూడా చెలరేగిపోయి ఉంటారు కదా ఎర్రచందనం విషయంలో. సుధాకర్ రెడ్డి గారు,
2014 నుంచి 19 వరకు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందండి. నేనేం కాదనలేదే. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా చేశారు. వీళ్ళందరూ ఈ విజయానంద రెడ్డి గాని లేకపోతే ఈ బ్యాచ్ అంతా అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నది ఎప్పుడండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. వీళ్ళందరినీ కూడా ఈ దొంగల్లో పట్టి వేశారు. మీరు అప్పుడు ఎదురు కాల్పులు కూడా జరిగి చాలా మంది చనిపోయారు. కాల్పులు జరిపారు, పోలీసులు ప్రత్యేకంగా చేశారు. అయినా ఈ దొంగలన్నీ ఆ తర్వాత కోర్టులో బెయిల్ తెచ్చుకోవడం, అడ్డదారిలో బయటకు రావడం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వస్తానే విచ్చలవిడిగా చెలరేగిపోయారు. పోలీసులు కూడా పట్టుకోవాలండి. నేనంటే ఇంతకు ముందున్న పోలీసులు ఎవరైతే ఈ స్క్వాడ్ లో ఉన్నారండి, స్పెషల్ స్క్వాడ్ లో ఉన్న అధికారుల ఇళ్లని సోదా చేస్తే వాళ్ళ భార్యల ఒంటి మీద కేజీల కొద్ది నగలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ఎస్పీనో లేదా సిఐయో కానిస్టేబుల్ ఉంటే మనం అంతా ముక్కు పుడక చేసుకోవాలి, చిన్న చేంజ్ చేసుకోవాలంటేనే కష్టపడుతున్నాం. కేజీల బంగారాలు ఎక్కడంటే అక్కడ భూములు, అపార్ట్మెంట్లు, ఆస్తులు ఎక్కడొచ్చాయి వీళ్ళకి? ఒక్క పోలీసు చాలా రోజులు చెప్తున్నాను, దొంగలు పారిపోతారంటే దొంగలు దొరుకుతారు. బుద్ధి ఉందా అండి ఆ పోలీసులకి? దొంగల్ని వదిలేసి దొంగలను పట్టుకున్నాడు పోలీసు అండి. ఎవరైనా కానివ్వండి, ఎలా పట్టుకోవచ్చు? పోలీసులకి పొట్టలు బలిచాయా? చిల్లర బలిచిందండి, చేతులు మారి మొత్తం స్మగ్లర్లు అండి. వీళ్ళందరినీ పట్టుకోకపోతే సుధాకర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వీడియో ఫ్రీజ్ అవుతూ ఉంది, సర్చ్ చేసుకోండి. ఈ లోపల నేను ప్యానలిస్ట్ మన బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు నమస్కారం అండి. రైట్, ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్ పెట్టారు, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే వాటిని అడ్డుకోవటమే లక్ష్యంగా, స్మగ్లింగ్ని అడ్డుకోవడమే లక్ష్యంగా దొంగలు కానీ ఇద్దరు పట్టుకోవాలని నిఘా వ్యవస్థను కూడా పటిష్టపరచాల్సిన అవసరం ఉందని చాలా స్ట్రాంగ్గా కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏదైతే కూటమి ప్రభుత్వం పట్లర్గా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఇది ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ చాలా కాలంగా జరుగుతుంది అనేది నా ఒపీనియన్. ఏమంటారు మీరు? ఇది 2014 మన బైఫర్కేషన్ అయిన తర్వాత అందులోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నెల్లూరు, చిత్తూరు, కొంత ప్రకాశం డిస్ట్రిక్ట్స్, ఇక్కడ ఎక్కువ శాతం అక్కడే మంచి ఎర్రచందనం దొరికే ఒక ప్లేస్. అది కూడా బాగా కేజీ 5,000 వరకు పలుకుతున్న మూలాన గతంలో కూడా మనం చూసాం. చాలా మంది అక్కడ ఒక రకంగా డాన్స్ అనొచ్చు వాళ్ళని, వీరప్పన్ లాంటి వాళ్ళంతా చాలా ఇటువంటి స్మగ్లింగ్ దానిలో కూడా వాళ్ళు. ఆ డాన్స్ లో ఎవరు ఉన్నారు? వైసీపీ వాళ్ళు ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా, అందరూ ఉన్నారా, అన్ని పార్టీ చెందిన నేతలు ఉన్నారా? అది కదా తేరాల్సింది. ఎవరో మన పార్టీ వాళ్ళు అయితే వదిలేద్దాం, వేరే వాళ్ళ పార్టీలు అయితే అరెస్ట్ చేద్దాం అని కాదు కదా. అదే ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే 2014లో బైఫర్కేషన్ అయిన తర్వాత అప్పుడు కదా, తర్వాత ఇప్పుడు వైసీపీ అన్నది వీళ్ళు వచ్చారు, కొత్త పార్టీ ఒకటి ఎమర్జ్ అయింది. దీని తర్వాత మెయిన్ గా ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి, అంటే 2015లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు కనుక గుర్తుంటే ఏప్రిల్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. దానిలో ఒక 20 మంది తమిళనాడుకి చెందిన వాళ్ళు కూడా ఈ శాండల్వుడ్ కటర్స్ ని వాళ్ళు ఇలా ఎన్కౌంటర్ చేశారని, ఇది చాలా అప్పుడున్న చీఫ్ మినిస్టర్ పన్నీర్ సెల్వం కూడా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి అది చాలా బలంగా కూడా ఆ కేసును ముందుకు తీసుకెళ్లారు. అది సిబిఐ ఇన్వెస్టిగేషన్, తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ చైర్పర్సన్ కూడా వెళ్లి ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా జరిగిందండి. కానీ 2000 అప్పుడు ఎన్డీఏ కూటమికి ఉన్నంత ఒక ఫోకస్, ఒక కమిటెడ్ గా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది జరగకూడదు, అది మన ఒక రాష్ట్ర సంపద, దానిపైన ఒక గట్టి నిఘా ఉన్నది 2019 తర్వాత వీగిపోయింది. దానిపైన అంత స్పెషల్ గా దానిపైన దృష్టి పెట్టిందిలే. ఎందుకంటే చాలా మంది పట్టుబడిన వాళ్ళని కూడా వదిలేయడం, చాలా కేసెస్ అయితే వీగిపోయాయి. కానీ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిందో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో ఈ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం వాటికి సంబంధించిన నాయకులు దానిపైన వెనకాలన్న పెద్ద తలకాయలు అని అనడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అంతరార్థం ఉంది. చాలా వరకు దానిపైన రిపోర్ట్స్ రావడం వల్ల అది మన రాష్ట్ర సంపద, అది అక్రమ రవాణా అయ్యి వేరే దేశాలకి తరలిపోతోంది అన్న ఒక దాని మీద అటవీ శాఖ
ఆ, ఒక కూడా ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేయడం వల్ల ఒక్కొక్కటి ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్తున్నాయండి. ఇప్పుడు ఒక పక్కన మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే చెప్పారో, అంటే ఏదైతే దానిపైన మాట్లాడి ఇలా ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఈ ఫీల్డ్స్ లో, దీనిపైన కూడా దృష్టి సారిస్తాము అని దేనిపైన అయితే మాకు రిపోర్ట్స్ ఉన్నాయో 2019 నుంచి 24 దాకా, ఇప్పుడు ఒక్కొక్క కేసు బయటకు తీసి అందులో ముఖ్యంగా ప్రయారిటీ బేసిస్ మీద ఒకటి మహిళల ఆడపిల్లల్ని గురించి దానిపైన పూర్తి ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది, దానిపైన పూర్తిగా దృష్టి సారించి రిపోర్ట్స్ ఒకటి తీసుకోవడం జరుగుతుంది. అండ్ రెండోది ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ విషయంలో, దానికి సంబంధించి ఆ ఏరియాలో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఏ పార్టీ అని అన్నారు, వైసీపీ పార్టీకి దానిలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఎవరైతే ఈ కడప, ప్రకాశం, చిత్తూరు ఇక్కడ ఉన్నారో, సో దాని పైన కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్న ఒక కోణంలోనే దీనిపైన ఒక ఎంక్వైరీ జరుగుతుంది. అందులోనూ 172 మెట్రిక్ టన్స్ ఆఫ్, అందులోనూ 1,90,00,000 వర్త్ ఆఫ్ ఎర్రచందనం వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ 2 నెలల క్రితమే మేము నేపాల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ అవి తీసుకోవడం జరిగింది, దీనిపైన అప్పుడే మేము స్పందించాము అని మాట్లాడుతున్నారు. సో అసలు దానిపైన ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళు, ఈ విషయం తెలిసిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఎంతవరకు దీన్ని టేకప్ చేసిందా, ఇదే దానిపైన అరెస్ట్ అయిన వాళ్ళు కొందరిని అలా విడుదల చేసేశారు. అసలు ఎందుకు ఇది ఈజీగా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి? సో దానిపైన కొంత దృష్టి సారించి ఇప్పుడైతే దానిపైన ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు పాస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితిలోనూ అక్రమంగా రవాణా చేయడం కానీ తరలించడం కానీ ఏమీ ఇంకా రాబోయే రోజుల్లో జరగకుండా మన రాష్ట్ర సంపదని కాపాడే ఉద్దేశంలోనే ఇప్పుడు కఠినమైన చర్యలు దీనిపైన చెప్పడం. సుహాసినాథ్ గారు, నేనేమంటానంటే అఫ్ కోర్స్ పార్టీల పరంగా వేరే వ్యక్తులు అయినప్పటికి కూడా, కానీ అది సహజ వనరు, డబ్బు మిగిల్చే సొత్తు కాబట్టి ఆబ్వియస్గా పార్టీలకు అతీతంగా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి, ఒక సిండికేట్ లాగా ఏర్పడి చేస్తున్నారనేది ఒక బలమైన వాదన. ఇది నిజం కాదా? పార్టీలకు అతీతంగా అందులో ఎవరైనా ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, వేరే పార్టీ కూడా ఉండొచ్చు, ఈవెన్ బీజేపీ కూడా ఉండొచ్చు, చెప్పలేము. మళ్ళీ ఇప్పుడు ఇందులో 2 కాంట్రవర్షియల్ ఉంది మీ స్టేట్మెంట్ లో. పార్టీలకు అతీతంగా అంటే అసలు పార్టీలు వాళ్ళేంటి, ఏదైతే ప్రజాప్రతినిధులుగా రంగంలో ఉండాలనుకుంటున్నారో, ప్రజల శ్రేయస్సు కోసం మేము ఉన్నాము అని చెప్పుకున్న పార్టీ ఏదైతే ఉందో, అందులో ఉన్న తలకాయలే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, అందువల్ల దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఇంకా పార్టీలకు అతీతంగా అంటే పార్టీలకు అతీతంగా ఎప్పుడు జాయిన్ అవుతారు? అది ఏమైనా మంచి పని అయితేను, రాష్ట్రానికి మేలు చేసే పని రాష్ట్రానికి ఏదైనా మీరందరూ మీ యొక్క సమ్మతిని తెలియచేయండి, మీ యొక్క అంటే విల్లింగ్నెస్ ని తెలియచేయండి అంటారు. ఇది పార్టీలకు అతీతంగా ఏంటి? ఇది ఏమైనా మంచి పనా? మేడం మీరు ఆ పాయింట్ నా లాజిక్ మిస్ అవుతున్నారు. మనీ అది డబ్బు మిగిల్చే వనరు కాబట్టి, సొత్తు కాబట్టి, డబ్బు మీద ప్రేమ ఆశతో మేబీ కొలీడ్ అయ్యారు అనేది ఒక వాదన, బలమైనటువంటి వాదన. అది నేను చెప్పేది. పార్టీలకు అతీతంగా అంటే ఇన్ ద సెన్స్ అందులో ఆ వ్యాపారంలో, ఆ సిండికేట్లో అన్ని పార్టీకి చెందిన నేతలు ఉన్నారు అనేది ఒక పాయింట్. అలాంటప్పుడే ఒక నిష్పక్షపాతంగా వచ్చే ఒక నాయకుడు ఎప్పుడైతే వచ్చాడో, ఈ ఏదైతే డబ్బు వాంఛలో పడి ఈ కుమ్మక్కు వ్యవహారం కూడా జరుగుతోందేమో అన్న ఒకవేళ ఆ కోణంలో కూడా దర్యాప్తు 100% జరుగుతుంది. అప్పుడు ఎవడైనా ఒక మనిషి కనుక పట్టుబడితే, ఆ మనిషి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే, పార్టీలకు అతీతంగా మన రాష్ట్ర సంపదని దోచుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఏ పార్టీ అయినా తన మన పర తేడా లేకుండా వాళ్ళని పూర్తిగా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే నాయకత్వం మీదే ఇదే ఉంటుందండి. దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు అంటే ఒక పద్ధతిగా ఇది ఉండకూడదు అని చిత్తశుద్ధితో అది దానిలో జరుగుతున్న అవకతవకలు తీసేయాలి అన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టే దీనిపైన ఇంత కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నారు. ఎనీ పార్టీ అండి, అది ఒక వైసీపీ అయితేనే మేము చర్య తీసుకుంటాము, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళైతే చర్య తీసుకోమన్న విధంగా మీరు అడుగుతున్నారేమో. ఏ పార్టీ అయినా సరే
పార్టీలకు అతీతంగా ఏ మనిషి అయినా సరే దానిపైన కనుక అందులో ఉన్నాడు, ఆ పెద్ద తలకాయగా ఇన్వాల్వ్ అయ్యి కనుక అది కనుక చేస్తే ఖచ్చితంగా దానిపైన కఠిన చర్యలు ఉంటాయి, ఎనీ పార్టీ. రైట్, సుహాసిని గారు, క్విట్ ప్రోకో లాగా అంటే ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడి ఏ విధంగా ఉంటుందో, అంటే కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వాటిని కాపాడాల్సినటువంటి అధికారులు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళలో కూడా చాలామంది దీని ద్వారా అంటే వాళ్ళ ఒత్తిడికి లోనవటమో లేదంటే డబ్బు మీద ఆశతోనో మొత్తానికైతే బాగా దానికి సరెండర్ అయిపోయి బీభత్సంగా ఎర్న్ చేశారు, సంపాదించారు దీని ముసుగులు అనేది ఒక బలమైనటువంటి వాదన. ఇందులో నిజం లేదా? ఉంటుందండి, ఎందుకంటే డబ్బు అన్నది ఇప్పుడు మనిషిని ఎటువంటి పని అయినా చేయించే ఒక బలహీనత డబ్బు వచ్చే చోటలు ఎప్పుడూ కూడా మనం కాదనలేదు, అది కాదనలేము. దానికి ఎంతో మాకు వద్దు డబ్బు, ప్రత్యేకంగా ఇది ఇలాంటివి చేయకూడదు అని నిజంగా మడిగట్టుకుని కూర్చునే మనుషులు ఉన్నారా అంటే అది డౌటే, కానీ చేయకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు ఉద్యోగం సక్రమంగా మీరు చెయ్యాలి, ఇటువంటి ఒక ఇల్లీగల్ ఎలిమెంట్స్ జరుగుతున్న దాన్ని నివారించడానికే కదా అటవీ శాఖలో మిమ్మల్ని పెట్టింది. మీకు ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని పెట్టింది ఎందుకు? డబ్బు వచ్చేస్తుందని ఆ డబ్బుకు ఆశపడిపోయి ఏ పనైనా చేసేస్తారా? మరి అది తప్పు కదా. అలా అయితే డబ్బు వచ్చే ఇటువంటి లాజిక్ కనుక చూస్తే ఎక్కడైనా సరే డబ్బు కొంచెం తేరగా వస్తుంది అంటే అక్కడ ధర్మాన్ని వదిలేయచ్చు, న్యాయాన్ని వదిలేయచ్చు అని కనుక చేస్తే ఇంకా న్యాయానికి చట్టానికి విలువే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి చెయ్యకూడదు. అందులో పోలీస్ అన్నది ఎవరు? ఇప్పుడు ఒక డాక్టర్ ప్రొఫెషన్ అన్నా, ఒక పోలీస్ అన్నా ఒక దేశంకి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. డబ్బులు వచ్చేస్తున్నాయని తలబొగ్గితే అది వాళ్ళ ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. రేపొద్దున వాళ్ళ కెరియర్ లో బ్లాక్ మార్క్ పడింది అనుకోండి, రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఉండదు. సో అది తప్పండి. పోలీసులు ఉన్నదే అందుకు. పోలీసు వ్యవస్థని నమ్ముతున్నారు ప్రజలు. అటువంటి వాళ్ళకి కాపాడవలసిన పోలీసులే ఇటువంటి అరాచకాలకి, అక్రమాలకి కనుక పాల్పడితే ఇంకా వ్యవస్థ పైన నమ్మకం ప్రజలకి సడలుతుంది. ప్రజలకి రక్షణగా ఉండాల్సింది సహజ వనరుల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత ఆ శాఖలకు ఉంటుంది. అందువల్లనే ఇక్కడ అటవీ శాఖ ప్రత్యేకించి అక్కడ నియమించి దానిలో ఎందుకంతమంది మనము నియమించుకున్నాము. సో ఆ స్టాఫ్ అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేయాలండి. దీనిపైన ఎప్పుడైతే ఎంక్వైరీ లాంటిది పడిందో, ఇప్పుడు ప్రత్యేకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో అందరూ అలర్ట్ అవుతారండి. ఎక్కడెక్కడ కలుపు మొక్కలన్నీ తీసేయాలి, ఒక ప్రక్షాళన దిశగా వెళ్తున్న దానిలో భాగంగానే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏపీలో ఎర్రచందన స్మగ్లింగ్ అరికట్టమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడింది. ఒక సమీక్ష నిర్వహించి పటిష్టమైన వ్యవస్థ కూడా కావాల్సిన అవసరం ఉందని, దొంగల్ని ఇద్దరిని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్ట్రాంగ్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే అంశం మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు, 2014-19 మధ్య మీ పార్టీ నేతల మీద, మీ పార్టీ చిత్తూరు జిల్లా అంటే రాయలసీమ జిల్లా నుండి నేతల మీద పట్లగా స్మగ్లింగ్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపించారు. 2019-24 మధ్య వైసీపీ నేతల మీద మీ పార్టీ చెందిన నేతలు చాలా బలంగా ఆరోపించిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అప్పుడు సూత్రధారులు దొరకలేదు, పాత్రధారులు దొరకలేదు. ఇప్పుడు కూడా 2019-24 మధ్య కూడా అసలు వ్యక్తులు దొరకలేదు, కొసరోళ్ళు మాత్రం అక్కడక్కడ పట్టుబడ్డారు. అవునా కాదా? సార్, అది వాస్తవం కాదండి. ఆ మధ్యలో ఇప్పుడు కడప జిల్లాలో కోడూరు, రాజంపేట ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ ఎక్కువ చేసే కొల్లం గంగిరెడ్డి గారిని అరెస్ట్ చేశాం. ఆయన తర్వాత వైసీపీలో ఉన్నారు. విజయానంద రెడ్డి గారు ఇప్పుడు మొన్న చిత్తూరులో పోటీ చేసి ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. ఆయన మా ఏరియా, మా పెనుమూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన కూర్చోబెట్టారు అరెస్ట్ చేసి, మా ఊర్లో. కాబట్టి నాకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తా ఉంది. అదే చాలా మంది, ఒక్క రెడ్డి నారాయణ అనే ఒక అతను కలకడ మండలం, ఆయన తర్వాత ఈ కేసులు అయిన తర్వాత టీడీపీలో కొన్నాళ్ళు ఉన్నాడు అన్నది సమాచారం అండి. ఆయన కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆయన టీడీపీ అనేది ఉన్నా కూడా రెడ్డి నారాయణని ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి తన ఏం భేదం ఉండదండి. తప్పు చేసినాడు అరెస్ట్ చేసి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరైనా, ఇందాక మేడం చాలా బాగా చెప్పారు సుహాసిని గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సరే ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీలోనూ ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనో, జనసేన పార్టీలోనో, బీజేపీ పార్టీలోనో పొరపాటుగా ఇలాంటి వాళ్ళు ఉండి దొరికితే కూడా వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రశ్నే లేదండి.
పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా దేశద్రోహి ఏ పార్టీలో ఉన్నా బయట పంపిస్తాం, అరెస్ట్ చేస్తాం, బహిష్కరిస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకంటున్నా అంటే ఆ ఏరియాలో స్మగ్లింగ్ జరిగేటువంటి నాకు బాగా తెలుసండి. నేను 83 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. ఇప్పుడు తిరుపతిలో కరెక్ట్ గా నేనున్న మా ఇంటికి 2 కిలోమీటర్లలో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, గోడౌన్ ఉంది, ఎర్రచందనం దొంగలన్నీ అక్కడ భద్రపరుస్తారు. అలాగే 1 కిలోమీటర్ దూరంలో ఒక డాన్ ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను, రెడ్డి, ఆ మధ్య అరెస్ట్ కూడా అయ్యాడు. ఆయన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా పెద్ద పెద్ద బ్యానర్లు కటౌట్లు వేశాడు ఆ వీధుల్లో. వీళ్ళందరూ తెలుసండి, అందరూ కూడా కళ్ళకు కనిపిస్తూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. మా ఏరియాలో ఎక్కువ ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందండి. చంద్రగిరి నుంచి అలా మా నేండ్రగుంట, మా పెనుమూరు, గంగాధర నెల్లూరు అలా ఒకటి, వెదురు కుప్పం మీదుగా ఎస్ఆర్పురం మీదుగా ఒకటి, ఇట్లా పచ్చికాపలం, కార్వేట్ నగరం మీదుగా ఇవన్నీ కూడా చెన్నైకి వెళ్తాయండి దారులు. కొన్ని దారులు పీలేరు, ఆ రాయచోటి ఏరియా నుంచి డైరెక్ట్ గా బెంగళూరుకి వెళ్తాయి. దొంగ దారులు ఉన్నాయండి. మీకు ఒక ఎర్రచందనం కోసమే ఒక రోడ్డు వేశారండి పచ్చికాపలం దగ్గర, దాని పేరే దొంగ రోడ్డు అంటారు. అక్కడ అడవుల్లో ఒక రోడ్డు వేశారు ఆ అడ్డదారులలో ఎర్రచందనాన్ని తీసుకెళ్ళడానికి. ఇంత దారుణంగా చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. అంటే మనం ఆరోపణలు కాదండి ఇవి, ఎవరిని అడిగినా మీరు రండి మా ఏరియాలో కొన్ని వేల మంది దగ్గర చెప్పేసి, అయితే ఆధారాలు వీళ్ళు పట్టాలండి. పోలీసులు ఎందుకు ఉండేది? తర్వాత మేడం బాగా చెప్పారు, పోలీసులు కానీ లేదా అటవీ శాఖ కానీ లేదా ఎవరైనా బాధ్యత కలిగి పనిచేయాలి. అయితే అధికారులు ఇప్పుడు రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద పరిగెడతాదని ఒకటి, రాజే దొంగ అయితే దొంగలు పట్టేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు అన్యాయాలు చేసే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, దోచుకోమన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు అంటే వాళ్ళ అబ్బాయి గారు పెద్దన్ రెడ్డి గారు, వాళ్ళదే పెత్తనం. వీళ్ళందరూ వాళ్ళకి వీళ్ళు చిన్న దొంగలు. బిగ్ బాస్ ఆయనే అండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బిగ్ బాస్. లేకపోతే 1000 కోట్లు ఎట్లా వచ్చో చెప్పండి. మేము ఆరోపణలు ఎందుకు కనిపిస్తున్నాయి, ఇల్లు కనిపిస్తున్నాయి, వార్తలు కనిపిస్తున్నాయి, ఆస్తులు కనిపిస్తున్నాయి. ఒక్క పాయింట్ జనరల్గా ఎవరైనా సరే ఎవరి మీద అలిగేషన్ చేయొచ్చు, బట్ దానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఏకంగా డిఫమేషన్ కేసు చేసినా ఇబ్బంది లేదు, నేను చెప్పేది నిజమే అని చెప్తున్నారు. కానీ ఒక మాజీ మంత్రి, సీనియర్ నేత, చిత్తూరు జిల్లా సీనియర్ నేత, ఆయన రాజకీయ నేత, వైసీపీలో కీ పిల్లర్గా ఉన్నటువంటి వ్యక్తి, అతను ఆయన మీద బాగా అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు, ఇలా చేశారు, అలా చేశారు, అలా సంపాదించారని. కానీ ఏ బేసిస్, ఏమున్నాయి సాక్ష్యాలు, ఏం నిరూపించగలరు? అది కదా మెయిన్ పాయింట్. నిరూపించడం అయితే పోలీసుల శాఖ. ఇప్పుడు చెప్తాను సార్, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి దొంగలు దొరికారు కదండి, వాళ్ళని ఎవరైనా పోలీసులు ఇంతవరకు విచారించారా? నేరుగా పట్టుకురావడం, ఒక 10 మంది అంటే అందరినీ తరివేసా, కూలీలు ఒక 2 తీసుకోవడం, ఒక 5 దొంగలు 10 దొంగలు పెట్టి ఒక ఫోటో తీసుకోవడం, పోజులు ఇవ్వడం, ప్రజలకు ఇవ్వడం, వాళ్ళని నేరుగా తీసుకెళ్లి విచారించకుండా రిమాండ్ పంపించేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళందరినీ విచారణ చేస్తే నీకు ఎక్కడ వచ్చింది, ఎక్కడ కూలి చేసావు, నిన్న కూలి ఎవడిచ్చాడు, ఎందుకు వచ్చావు అంటే వాడు చెప్తాడు కూలి ఎవడిచ్చాడు, వాడి దగ్గరికి పోతే అలా. సరే ఇవి ఒక 5 ఏళ్ల పాటు దశల్లో సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పేదాని ప్రకారం 5 ఏళ్ల పాటు అలా నిజాన్ని కప్పిపుచ్చారా? జస్ట్ ఏదో పైన ఏదో కొసరోల్ని అరెస్ట్ చేసి అసలు వదిలేశారు అనుకుంటున్నారా? వాంటెడ్ గానే చేశారు అని అనుకుంటున్నారా పోలీస్ వ్యవస్థ కూడా? అవునండి సార్, మీకు చెప్తాను. నేను ఒకసారి ఇట్లానే TV5 డిబేట్ లో చెప్పాను. దారులు కూడా ఇప్పుడు మీకు చెప్పినట్టే దారులు చెప్తే ఆ రోజు కొంతమంది నన్ను వెగతాలు చేశారు, నువ్వే స్మగ్లింగ్ చేసినట్టే దారులు చెప్తావని. నేను రాత్రి 9 గంటలకు చెప్తే ఉదయం 4 గంటలకు నేను చెప్పిన దారిలో ఒక కారు అదేదో పల్టీ కొట్టి దొరికిందండి. 2 రోజులు 2 కార్లు దొరికాయి నేను చెప్పిన. అప్పుడైతే పెద్ద సెన్సేషన్. కానీ ఎవరు పట్టించుకున్నారు? మమ్మల్ని అంతా తిడతారు, ఇదే మీరు అన్నట్టు ఏదో ఆరోపణలు చేశారు తప్పని. నేను రాత్రి 9 గంటలకు ఇలా డిబేట్ లో చెప్తే ఉదయం 4 గంటలకు అదే చోట లారీ దొరికింది. ఆడికి మేలే, నీకే తెలిసి నువ్వు చెప్పావు గట, నువ్వు చెప్పిన చోట లారీ దొరికింది, కారు దొరికింది, నువ్వే దొంగ అనలా వాళ్ళు. అది ఎవరైనా చెప్పుంటే నా మీద కూడా కేసు పెట్టుంటారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారండి? మీరు వచ్చి చూడండి, 1000 కోట్లు విలువ చేసే ఎర్రచందనం మాయమైందంటే ఎట్లా మాయం అవుతుంది చెప్పండి? వీళ్ళెవరు లేకుండా కాబట్టి బాధ్యత ఒకటి. మరి రామచంద్రారెడ్డి గారు లేకపోతే ఇంకొక మంత్రి ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత పక్కడ్బందీగా చేసినట్లే
ఆ రోజు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎందుకు నోరు మెదపలేదు చెప్పమనండి. ప్రమాణం చేయమండి. మా కాణిపాకం ఉంది, ఎవరు లేకపోతే మా జిల్లాలో ఏం చేస్తారంటే కాణిపాకంలో ప్రమాణం చేయమండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వచ్చి కాణిపాకంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు మాకు సంబంధం లేదని ప్రమాణం చేయగలరా? నేను చేస్తానండి. వాళ్ళిద్దరు దొంగలండి. మా జిల్లాలో నమ్మకం, ఆధారాలు చూపేది అది ఉన్నాయి. నేను ఎవరెవరు ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆరోపణలు అందరి పేర్లు ఇంకొక జాబితా రాసి కాణిపాకంలో గాని వెంకటేశ్వర స్వామి సమక్షంలో గాని ప్రమాణం చేస్తా. మేము చేయలేదని వాళ్ళు చేయగలిగితే రమ్మనండి. అంతేకాని ఆధారాలు ఉన్నాయంటే నేను ఒక మర్డర్ చేసి వస్తా, ఎక్కడో చీకట్లో ఒంటరిగా పోయి ఎవరినో ఒకరిని, ఆధారాలు ఉన్నాయా, నన్ను చూసావా, ఫోటోలు ఉన్నాయంటే ఎట్లండి తీగలాగి పట్టుకునేది పోలీసులు. ఆధారాలు చేతులు తప్పు. భవిష్యత్తులో అయినా సరే నిరూపితమైన, అంటే మీ గవర్నమెంట్ 5 ఏళ్ల రూలింగ్లో ఆ పర్టికులర్గా ఇంత బలమైన సాక్ష్యాధారాలతో నిరూపించే పరిస్థితులు వస్తాయా? ఖచ్చితంగా వీళ్ళందరినీ జైలుకి పంపుతామండి. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన పట్టుదల కలిగిన మనిషి అండి. చాలా చాలా నిజాయితీగా ఉన్నారు. ఖచ్చితంగా దొంగలు దొరకకుండా పోయే ప్రశ్నే లేదండి. నాకు ఇన్ఛార్జ్ ఇమ్మనండి. ఇక్కడ నేను పట్టిస్తా 6 నెలల్లో. చాలా 6 నెలలు ఎందుకండి, 6 నెలల లోపల పట్టిస్తా. నేను పట్టిస్తానండి. నేనేం పోలీసు కాదు. అన్ని తెలిసినాడు. ఏంటంటే దారి వెతుక్కుంటూ పోతే దొరక్క ఎక్కడ పోతారు? ఈ నోరు మెదపకుండా ఎందుకున్నారు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గారు కొడుకు మొన్న ఏదో ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు, ఆధారాలు ఉన్నాయని. మిథున్ రెడ్డి గారు రండి, బయటకు రండి. ఇప్పుడు ఎక్కడెక్కడ కలుగుల్లో దాక్కున్న ఈ ఎర్ర చందనం ఎలుకలన్నింటినీ బయటకు పెడతాం. మేము మామూలు పొలాల్లో పొగ పెడితే ఎలుకలు బయటకు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పొగతో ఎర్ర చందనం, పుష్పారెడ్లు, ఎలుకలన్నీ బయటకు వస్తాయి. అందరినీ పట్టుకొని జైలు పాలు చేసి కక్కిస్తామండి. ఎంతంత చేశారో అవన్నీ కక్కించే వరకు ఈ కూటమి ప్రభుత్వం నిద్రపోదనేది నా ఉద్దేశం. కానీ ఫారెస్ట్ వ్యవస్థ, అటవీ శాఖ వ్యవస్థ కావచ్చు, లేదంటేనేమో పోలీసు అధికారుల వ్యవస్థ కావచ్చు, వీళ్ళంతా పూర్తిగా సహకరిస్తే తప్పించి మీరు అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి అయితే ఉండదు. అవునా? కాదనంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు కూడా ఇవన్నీ కాదు, కాకమ్మ కథలు, అక్కడ ఆధారాలు జారిపోతాయి, కోర్టులు కూడా ఇవన్నీ జరుగుతున్నాయండి. స్మగ్లర్లందరూ ఎలా తప్పించుకున్నారు? ఇప్పుడు అధికారులు ఈ రోజు కేసు పెడతారు, ఏదో ఆధారాలు చెప్తారు, ఆ తర్వాత భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటారు, కోర్టులు చేతులు మారుతాయి, ఆ తర్వాత ఆధారాలు సాక్ష్యాలని తారుమారు చేస్తారు, ఆఖరిలో కేసు కొట్టేస్తారు. వీళ్ళంతా జైల్లో ఉన్న 1000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఇక్కడ కొల్లం గంగిరెడ్డి గారు చాలా కోట్ల విలువ చేసే ఆ మఠం భూముల్ని కబ్జా చేసి సొంతంగా ఇల్లు కట్టించారండి. ఆయన కట్టుకున్నారు. అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులకు తిరుపతిలోనే కట్టించారు. అందరికి కళ్ళకు కనిపిస్తుంది. ఆ ఇళ్ల మీద పోయి ఎవరైనా ఈ ఇల్లు నీకు ఎలా వచ్చింది, మఠం భూమిని ఎలా కబ్జా చేశావు, ఒక్కొక్క ఇల్లు 2-3 కోట్లు పెట్టి కట్టగలిగావంటే ఆ సొమ్ము నీకు ఎక్కడ జీతం వచ్చిందా, నీకు ఆస్తులు ఉన్నాయా? ఇలా అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి ఆరాధిస్తే 1/2 గంటలో మొత్తం బయటకు వస్తుందండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా, అయితే ఈ అధికారుల్లో చాలా మంది లాలూచీ పడిన వాళ్ళు ఉన్నారు, అధికారుల్లో కూడా దొంగలు ఉన్నారు. పోలీసుల్లో నిజాయితీ పరులు ఉన్నట్లే దొంగలు ఉన్నారు, లాలూచీ పరులు ఉన్నారు, వాళ్ళు చేతులు కలిపి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను పసిగట్టి వాళ్ళను కూడా ఒక 2 వేయాలండి. వెంటనే అరెస్ట్ చేసి నీ మీద ఆరోపణలు ఉన్నాయి, ప్రూవ్ చేయి, రిమాండ్ పంపండి. అంత కక్కుతారండి. వాళ్ళ భార్యలు వచ్చి చెప్తారు, అయ్యా మమ్మల్ని వదిలే, నా భర్తను వదిలే, చేసిన తప్పే. మొత్తం దోచేసుకొని తినేశారండి. దాన్ని కక్కించకపోతే ప్రభుత్వాలు ఎందుకండి? అంటే ఎవరి అధికారం వస్తే వాడు మట్టి అమ్మేద్దాము, అడవులు అమ్మేద్దాము, భూములు అమ్మేద్దాము, కబ్జాలు చేసేస్తామంటే ప్రజాస్వామ్యము అర్థం ఏమన్నా ఉందా? ప్రభుత్వం అంటే అర్థం ఉందా? కాబట్టి మీరు అనుకున్నట్టు కాకుండా వీళ్ళందరినీ కక్కిస్తాము. ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ ని అరికడతారు. ఇప్పటి వరకు దోపిడీ చేసిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి భాషలో చందాలు సుధాకర్ రెడ్డి గారు, నా పాయింట్ ఏంటంటే
మీరు కేవలం 2019-24 మధ్య బీభత్సంగా జరిగిపోయింది, బీభత్సంగా నాశనం చేశారు అనేది మీరు బలమైన అలిగేషన్. కొంతమంది ఆ ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది మీరు చెప్తూ ఉన్నారు. కానీ ఇది ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ దశాబ్దాలుగా, ఈవెన్ టీడీపీ పార్టీ పుట్టకముందు నుంచి కూడా ఈ వ్యవస్థ, ఈ ఎర్రచందన దొంగలు అనేది, ఆ చోరీ కానీ నరికివేత కానీ జరుగుతుంది. అవునా కదా? అవునండి, దాన్ని ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది 2019లో ప్రారంభమై 2024లో ముగిసిందేమీ కాదు. నేను పుట్టక ముందు నుంచి కూడా ఎర్రచందనం స్మగ్లింగ్, నాకు 68 ఏళ్ళండి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతా ఉంది. నేను ఆంధ్రప్రభ రిపోర్టర్ గా ఎన్నో సార్లు వార్తలు రాశాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మగ్లింగ్ జరిగి అన్ని ప్రభుత్వాల్లో ఎన్టీ రామారావు గారు చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమంటే, స్మగ్లింగ్లు, దొంగలు, దొంగతనాలు లేదా అరాచకులు వీళ్ళు ప్రతి ప్రభుత్వంలో ఉంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని ఎంత కట్టడి చేశాం, ఎంత పట్టుకున్నాం, ఎంత నిరోధించాం, ఎన్ని శిక్షలు వేశాం అన్నది పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తీవ్రత చాలా వరకు తగ్గింది. లేదనే చెప్పలేమండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా స్మగ్లింగ్ జరుగుతుందండి. ఎర్రచందనం ఇప్పుడు కూడా దొంగలు దొరుకుతున్నాయి. అంటే నేనేమో మా ప్రభుత్వం కూటమి వచ్చేసింది హఠాత్తుగా ఆగిపోయిందని నేను అనడం లేదు. అయితే ఆ దొంగల్ని పట్టుకోవడానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తా అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా స్థిరంగా దృఢ సంకల్పంతో పని చేస్తున్నారు. పట్టుకుంటామని చెప్తున్నాం. అన్ని ప్రభుత్వాల్లో ఉందండి. మేమేమి హఠాత్తుగా ఈ రోజు పుట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉందండి. అదే ఆ దోచేసిన వ్యక్తుల్లో, సుధాకర్ రెడ్డి గారు, ఆ దోచుకున్న వ్యక్తుల్లో, దోచేసిన ఎవరైతే ఉంటారో ఆ సిండికేట్లో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళతో పాటు కూడా మీ పార్టీ నేతలు, లేదంటే జనసేన పార్టీ నేతలు, లేదంటే బీజేపీ వాళ్ళు, ఇంకితర పార్టీ నేతలు కూడా ఉండి ఉంటారు. ఇది ఒప్పుకోవాలి మీరు, అవునా కదా? కేవలం వైసీపీ వాళ్ళే. సరే, ఇప్పుడు రాజకీయాలలో అన్ని పార్టీల్లో అవకాశవాదులు ఉన్నారు. నేను ఇక్కడ ఒక సైకాలజిస్ట్ గా చెప్తున్నాను. అంతా ఉత్తములందరూ ఒక పార్టీలో ఉన్నారు, దొంగలందరూ ఒక పార్టీలో ఉన్నారని నేనేం చెప్పను. ఆ స్థాయిల్లో తేడా ఉంటది. మా పార్టీలో కూడా ఎవరైనా ఒకరు అలా ఉంటే ఆ దొంగలతో లాలూచీ పడిన దొంగలు ఇక్కడ కూడా ఉంటే వాళ్ళను కూడా పట్టుకుంటామండి. పట్టుకోకుండా వదిలే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అరాచక శక్తుల్ని మేము సహించే ప్రశ్నే లేదు. మా పార్టీలో ఉంటేమండి, ఒకవేళ ఎవరికి తెలుసు, మా పార్టీలో కూడా ఇక్కడ వచ్చి దాక్కొని ఉండొచ్చు. అలాంటి వాళ్ళని కూడా పట్టుకుంటాం. అట్లా మీ పార్టీ నేతలను కూడా బయట పెట్టి పట్టుకొని ఫోకస్డ్గా బయట మీడియా ముందు ప్రజెంట్ చేస్తే మీ పార్టీ డ్యామేజ్ అవుద్దాం కదా, అధికార పార్టీ. అదిగాక అటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు. సార్ మీరు ఇప్పుడు మా పార్టీ అంటే 2-3 కాదు కదండి. 2-3 అంటే ఇదేనా? ఇప్పుడు గంగా నది పవిత్రం అంటాం. గంగా నదిలో చెత్త ఉంది కదా, గంగా నది నీళ్లు పవిత్రమా? గంగా నదిలో తెప్పలు కొట్టుకొచ్చాయి, అది పవిత్రమా? గంగా నదిలో అలుగులో స్నానం చేస్తూ మూత్ర విసర్జన చేశారు, అది పవిత్రమా అనేది కాదండి. తెలుగుదేశం పార్టీ చాలా పవిత్రమైన పార్టీ, నిజాయితీ నిబద్ధత కలిగిన పార్టీ. అయితే గంగా నదిలో ఈ కాలుష్యాలు కలిసినట్టుగా కొంతమంది తెలుగుదేశంలో కూడా కలుషితం కావచ్చు, కాకూడదని ఏం లేదండి. ఆ కాలుష్య నివారణ కోసం కూడా పకడ్బందీగా పనిచేస్తున్నారు అన్నది నేను చెప్పేది. అంటే అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితులు ఉన్నాయా? అంటే దొంగల్ని తీసుకోవటం, అంటే పట్టుకోవటం ఎంత ప్రాధాన్యత ఉందో, అట్ ది సేమ్ టైం దోపిడీ గురైనటువంటి ఎర్రచందనం స్మగ్లాన్ని కూడా తీసుకురావడం, దాన్ని యాక్షన్ వేసి దాన్ని ప్రజలకే యూజ్ చేయడం, ఆ వచ్చిన నగదని, అటువంటి పరిస్థితులు సాధ్యపడేనా? ఖచ్చితంగా సాధ్యపడతారు. చూడండి, మీరు ఇప్పుడు ఎంత నెల రోజులే కదా అయిందండి. ఎలక్షన్ జరిగిన 4వ తేదీ రిజల్ట్స్ వచ్చాయి. మన 12వ తేదీ ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేశారు. మళ్ళీ ఎమ్మెల్యేలంతా ఒక 15 రోజులు కూడా కాక ముందే ఈ చర్యలేకి దిగామంటే 6 నెలల్లో మొత్తం ఆట ఆడిస్తారండి. 6 నెలల్లో ఈ దొంగలందరూ జైల్లో ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాటిని పట్టుకోసే చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా అడవుల్లో కొట్టి పడేసిన దొంగలు ఉంటే అవి సేకరించండి, దాచిపెట్టిన వాటిని సేకరించండి, ఎక్కడన్నా దొంగతనంగా దాచుకొని ఇళ్లలో ఉంటే తీసుకురండి, ఎక్కడెక్కడ ఉంటే వాటిని అంతా సేకరించి తీసుకురమ్మని చాలా స్పష్టంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇచ్చిన ఆదేశాలన్నీ నేను చదివానండి, చూశానంటే ఆయన చాలా పకడ్బందీగా
పోలీస్ అధికారుల కంటే చాలా తెలివిగా, దానికి కారణం ఏంటి, వాళ్ళ నాన్నగారు పోలీసు కదా, ఆయన ఆ పోలీసు టెక్నిక్స్, పోలీసులు అవన్నీ కూడా నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్నారని అనిపిస్తుంది. అలాగే సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో అన్ని వేషాలు వేస్తుంటారు, అంటే వేషాలంటే నటించుంటారు. అక్కడ కూడా ఈ లాజిక్ లేకుండా నటన చేయలేం కదా. కాబట్టి తనకన్నా ఉన్న అనుభవాలు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నవి, నైపుణ్యాలు, చట్టాలు అన్ని స్టడీ చేసి, ఆయన పుస్తకాలు చదివే గుణం ఎక్కువ, ఇవన్నీ కూడా ఆరా తీసి పరిశోధన చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజు సమర్థుడైతే అవినీతి అంతమవుతాదన్న విశ్వాసం మాకుంది. ఈ దొంగలను పట్టుకొని దొంగల్ని స్వాధీనం చేసుకుని పాత్రదారులతో పాటు సూత్రధారులు, ఆ సూత్రధారులను నడిపించే బిగ్ బాసుల్ని, పుష్పాలన్నింటిని కూడా పట్టుకుంటారు, అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఖాయం. నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైనా సరే ఒక 2-3 నెలల పాటు అలర్ట్గా అజైల్గా ఉండి కాస్త సమీక్షలు పెట్టి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. బట్ లేటర్ ఆన్ సమయం కొంచెం వెళ్ళే కొద్దీ ఎందుకో ఆ ఉత్సాహం కానీ ఆ ఎఫెక్ట్ కానీ ఇంపాక్ట్ కానీ ఉండదు. ఫస్ట్ ఖచ్చితంగా, అంటే నేను ఎవరిని కూడా నేను డిఫేమ్ చేయట్లేదు, బట్ జనరల్గా గవర్నమెంట్లో జరిగే ప్రాసెస్ పద్ధతులు జనరల్గా ఫస్ట్ 2-3 నెలలు మాత్రం చాలా సమీక్షలని, తనిఖీలని, సోదాలని చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అంత ఫోర్స్ అనేది ఉండదు. అవునా కదా సార్? స్పోర్ట్స్ లో మీరు తెలుసు కదా, ఆటలు ఆడేవాళ్ళు లేదా రన్నర్స్, పరిగెట్టే వాళ్ళు ప్రాక్టీస్ చేసేప్పుడు కొంచెం పరిగెడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వారం తర్వాత ఇది కాదని ఆపేస్తారు. కాంపిటీటర్స్, వరల్డ్ లెవెల్లోకి వచ్చిన కాంపిటీటర్స్ ఉంటారండి, అంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకున్న వాళ్ళు ఎప్పుడు విశ్రమించకుండా పనిచేస్తారు. అలాగే ఆశించే వాళ్ళు కొందరుంటే లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేసే వాళ్ళు ఉంటారు. ఆ లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేసే వాళ్ళు విశ్రమించకుండా లక్ష్య సాధన వైపు దృష్టి పెట్టి సాధించే వరకు నిద్రపోరు. పవన్ కళ్యాణ్ గారు ఆషామాషిగా ఆడుకోవడానికి రాలేదు. ఆయనకి ఒక లక్ష్యం ఉంది. ఈ రాష్ట్రంలో దురాగత దుశ్చర్యలన్నింటినీ అరికట్టాలి, విధ్వంస పాలనకు ఇంతకు ముందు విధ్వంసాలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా తుదముట్టించాలి, అణిచివేయాలి, నేరాలు రుజువు చేయాలి. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలు, లక్ష్యాలకి ఈయన కూడా తోడవ్వాలి. అభివృద్ధి సంక్షేమాలను జతగా చేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప గుర్తింపు తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీరన్నది ఇక్కడ వర్తించదండి. ఎవరైనా కొత్తలో వచ్చినప్పుడు డామ్ డూమ్ అన్న అధికారులు కూడా అంతా కొంతమంది వస్తారు, ఆ ఫస్ట్ లో అంతా తిరుగుతారు, ఆ తర్వాత ఉంటారు. ఇది లక్ష్యంతో వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆషామాషిగా రాజకీయాల్లోకి రాలేదు. 10 ఏళ్ళు వెయిట్ చేశారండి. ఆయన ఈ రోజు పదవి కోసం ఆయన వచ్చిన రోజే ఎమ్మెల్యే కావాలని తపన పల్లా, వచ్చిన రోజే 2 చోట్ల పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోతే కూడా నిరాశ చెందలా, ఇంటికి పోలా, కష్టపడి కూటమిని సమకూర్చి చేసి ఈ రోజు అద్భుతమైన మెజారిటీ సాధించారంటే ఎంత లక్ష్యం ఉందో ఆలోచిద్దాం. 10 ఏళ్ళు కష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్లలో కష్టపడలేరు, ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడి ఉంటారని అనుకోగలమా? పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కరి గురించి మాట్లాడలేదు. జనరల్గా ఏ ప్రభుత్వం సరే, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, గవర్నమెంట్ ఏదైనా సరే జనరల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూమెంట్, ఆ ఫోర్సు, ఆ అజైల్నెస్ అనేది 2-3 నెలల పాటు ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉండే పరిస్థితులు మీరు నాకంటే ఎక్కువగా మీరే చూసి ఉండి ఉంటారు గతంలో అనేది నా ఫీలింగు. అలా కాకుండా హానెస్టీగా, స్ట్రిక్ట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే అందరూ ఎవరైతే పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ సిండికేట్లో వాళ్ళందరూ పట్టుబడే అవకాశం ఉంది. ఆ సొత్తు మొత్తం కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అది నా పాయింట్. మీ పాయింట్కి వచ్చిందండి. మా పార్టీ ఇప్పుడు చట్టబద్ధంగా పనిచేస్తోంది, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది, చట్టం తన పని తాను చేయడానికి పూర్తిగా సహకరిస్తుంది. నేరం ఎవరు చేసినా వాళ్ళని శిక్షించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కాబట్టి ఏ పార్టీ వాళ్ళ ప్రశ్నే లేదు. వాడు స్మగ్లర్ అండి, స్మగ్లర్ కి పార్టీతో పనే లేదు. ఏ పార్టీలో ఉన్న స్మగ్లరే. మా పార్టీ అయినా, మీ పార్టీ అయినా, ఇంకొక పార్టీ ఎవరైనా అండి. కాబట్టి నిబద్ధతతో, నిజాయితీగా, ఆదర్శవంతమైన పరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి
ఈ 5 ఏళ్ళు కూడా ఏ రోజు విశ్రమించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అద్భుతమైన పరిపాలన అందించి తిరిగి 2029 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలవాలని మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే ఆలోచనతో, లక్ష్యంతో పనిచేస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. అంటే ఇంకొక పాయింట్ బయటికి బాగా తెరపైకి వస్తుంది ఏంటంటే, చిత్తూరు జిల్లాలో మీకు కంట్లో నలుసులాగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే ఒక పాయింట్, అతన్ని టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కేసు అయితే ప్రాపర్గా ఉంటుంది. సో ఇది దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని డీప్గా వెళ్ళి ఇన్వాల్వ్ చేసి, డీప్గా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఖచ్చితంగా ఆ ఆధారాలు, మూలాలు ఆయనకు లింక్ అయి ఉంటే ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనే ఒక పాయింట్ కూడా బలంగా వినిపిస్తుంది వైసీపీ నుంచి కానీ, లేదంటే బయట జనరల్ సర్కిల్లో. ఈ పాయింట్ నిజం కదా సార్? ఇక్కడ ఆయన మీద కక్ష కట్టి చేయడం కాదండి, చేశారు కాబట్టి నిబద్ధతతో పనిచేసి ఆయన అరెస్ట్ చేయాలనేది లక్ష్యం అండి. ఇప్పుడు మీకు తెలుసు, ఒక జడ్జి రామకృష్ణ గారు ఎస్సీ, అతన్ని ఎంత హింస పెట్టారో తెలుసు. అది కూడా ఈరోజు హైకోర్టులో ఏదో వచ్చింది. అతన్ని దూషించిన కూడా కేసు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అన్ని అరాచకాలు చేసినా, దురాగతాలు చేసినా తనకు అనుకూలమైన డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వేసుకొని కేసులు లేకుండా కొనసాగారు. అన్ని అందరికీ తెలుసు కదా. మీకు ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది ఆగస్టు 5వ తేదీ ప్రాజెక్టుల సందర్శన కోసం వస్తే అంగళ్ళు, పుంగునూరు ప్రాంతాల్లో రాళ్లతో కొట్టి అన్ని చేసి తప్పుడు కేసులు గౌరవం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎలా వదిలిపెడతామండి? అలా చేశారు కాబట్టి మీ పార్టీ అధినేతకి దశాబ్దాల పాటు కొంత ఇబ్బందికర పరిస్థితులు, అంటే చిత్తూరు జిల్లాలో డామినేషన్ ఎక్సెప్ట్ లాస్ట్ ఎలక్షన్స్ మినహాయించి గతంలో కూడా ఎప్పుడు కూడా డామినేషన్ ఆయనదే ఉండేది. అసెంబ్లీ సెగ్మెంట్ల పరంగా కానీ, లేదంటేనో పార్లమెంటు సెగ్మెంట్ పరంగా కానీ విజయ అవకాశాలు ఎక్కువగా ఆయనదే డామినేషన్ ఉండేది, ఎక్సెప్ట్ ఈ 2024 మినహాయించి. సో అందువల్లే అదే ఆ పాయింట్లోనే, ఆ ప్రాస్పెక్ట్లోనే ఖచ్చితంగా టార్గెట్ చేశారేమో అనే ఒక వాదన. అంటే టార్గెట్ అంటే ఏదండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు చేస్తే ఎవరికైనా ఓకే, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సి తప్పదు, అది నో డౌట్, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా. అదే రెస్పాన్సిబిలిటీ అండి. ఆయన టార్గెట్ చేయడం కాదండి. ఇప్పుడు తప్పుడు కేసులు పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉత్తముడు, పాపం ఆయనకి ఏ పాపం ఎరగదు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారంటే అయ్యో ఆయన చంద్రబాబు నాయుడు గారికి విద్యార్థి దశ నుంచి వ్యతిరేకి కాబట్టి ఆయన టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టారనేది అర్థం ఉందండి. నేరం చేసిన వాడిని పట్టుకుంటే దాన్ని టార్గెట్ చేసింది ఏముందండి? నేరం చేసి తప్పించుకుంటూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని దురాగతాలు చేసిన వ్యక్తిని ప్రజలు మాకు అధికారం ఇచ్చిన తర్వాత పట్టుకోకపోతే మేము ఫెయిల్ అయినట్టు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారిని మేము టార్గెట్ చేయడం లేదు, న్యాయం కోసం వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తామండి. ఈ 5 ఏళ్ల టర్మ్ లోపలనే ఆ న్యాయం దక్కుతుందా మీరు అనుకుంటున్నా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యాయం కానీ, మీరు అనుకుంటున్న లక్ష్యం కానీ? సార్ 6 నెలలు చాలండి వాళ్ళని అరెస్ట్ చేస్తా. అంటే మీకు మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు మన దేశంలో శిక్షలు తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మర్డర్లు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా కోర్టుల్లో శిక్షలు పడకుండా తప్పించుకున్న వాళ్ళ శాతం ఎక్కువగా ఉందండి. శిక్షలు పడేది తక్కువ అండి, శిక్షల నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎక్కువ ఉంది. అది మన లోపం అన్ని చోట్ల ఉందండి. సాక్షుల్లో లోపం ఉంటుంది, లాయర్లలో లోపం ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లో లోపం ఉంటుంది, ఛార్జ్ షీట్ వేసే పోలీసుల్లో లోపం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఇవన్నీ ఈ లోపాలు అన్నింటినీ సరిదిద్దే లేకపోవచ్చు. కానీ ఇది ఎందుకంటున్నానంటే, ఇవి కొన్ని వ్యవస్థలో ఉన్న లోపాలు అన్నింటినీ కూడా ఏ ప్రభుత్వం పూర్తిగా చక్కదిద్దడం అసాధ్యం అండి. ఇది నేను ఒక సామాజిక కోణంలో చెప్తున్నా, రాజకీయం కాదు. కాబట్టి అలా ఎవరన్నా తప్పించుకోవచ్చేమో కానీ కేసులు పెట్టి వాళ్ళని పట్టుకోవడం మాత్రం ఖాయమండి. ఒకవేళ ఇప్పుడు చూడు, లాస్ట్ టైము కొల్లం గంగిరెడ్డి లేకపోతే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపి పీడీ అట్లా పెట్టాం. వాళ్ళందరూ ఆ తర్వాత ఉత్తములుగా బయటకు వచ్చారు. కోర్టులో ప్రూవ్ కాలేకపోయింది, దాని అధికారులందరూ కుమ్మక్క అవుతారండి. ఈ నేపథ్యంలో ఏమైనా అప్పుడు మరి ఎర్రచందనం దొంగలు ఎక్కడున్నాయి? లేవే. చెట్లు ఎక్కడున్నాయి? లేవే. అవన్నీ ఖాళీ ప్రదేశం, అవన్నీ కాకులు ఎత్తుకుపోయా? లేవే. ఎవరైతే ఇవన్నీ అంటే మన వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలు, చట్టాల్లో ఉన్న లోపాలు, లొసుగులు, వీటి వల్ల
కొందరు తప్పించుకోవచ్చేమో కానీ అందరూ తప్పించుకోవడం అసాధ్యం. ఎల్లకాలం ఒకే విధంగా నేరాలు ఘోరాలు జరుగుతూ జనాల్ని దోచుకొని అధికారాన్ని అహంకారాన్ని అదేచ్ఛగా ఉపయోగించడం అసాధ్యమని నిరూపించడానికి 6 నెలలు చాలండి. ఇప్పటికే ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని వైఎస్ఆర్ పార్టీ అవినీతి వాళ్ళు గజ 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 వణుకుతున్నారండి. ఎడ కనపడడం లేదే అయ్యా మిథున్ రెడ్డి గారు, కనపడడం లేదే పొంగనూరులో. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇల్లు బయట దాటి రాలేదు. జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నాడు? ఈ రోజా రాణి ఎక్కడుందండి? ఎగిరి మాట్లాడిన రోజా రాణి ఎక్కడుంది? సరే సుధాకర్ రెడ్డి గారు ఫైనల్ గా ఆన్సర్ చేయండి. సుధాకర్ రెడ్డికి ఫైనల్ గా ఆన్సర్ చేయండి. పర్టికులర్ గా ఎర్రచందన స్మగ్లింగ్ విషయానికి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లా వైసీపీ నేతల మీద మీరు బలంగా ఆరోపణలు గతంలో చేశారు. సో ఆ సిరీస్లో ఆ నెంబర్లో ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు? ఇంకా మీరు అనుకున్న పేర్లు, సంబంధం, ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు? సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు ఇంకొక 5-6 మంది ఎమ్మెల్యేలు ఈ కేసులో దొరుకుతారండి. ఎందుకంటే చాలా మంది అదే పని చేసే వాళ్ళు చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా రెడ్లను కూడా మీకు చెప్పాను. కులం మీద ద్వేషంతో కాదండి, నేను కూడా రెడ్డినే. వీళ్ళందరూ దొరుకుతారండి. చాలా ఘోరంగా ఉంటది వాళ్ళ పరిస్థితి. ఎంత కిరాతకంగా దౌర్జన్యంగా రాజకీయాలు చేశారు, అంత బాధ అన్ని అనుభవించక తప్పదండి. జైళ్లలో చెప్పకూడు తినక తప్పదు. కనీసం 5-6 మంది మాజీ ఎమ్మెల్యేలు, 1-2 మంత్రులకు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చెప్పకూడు తప్పదు అని. రైట్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అదేవిధంగా డాక్టర్ సుహాసిని ఆనంద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టాలి, ఇక ముందు జరగకూడదు. ఆల్రెడీ జరిగిందానికి సంబంధించి చేసిన వ్యక్తులు కావచ్చు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరైనా సరే, ఎవరున్నా సరే దాని వెనక వాళ్ళని పట్టుకోవాలి. తద్వారా ఆ వనరు ఏదైతే సహజ వనరు ఉందో అదంతా కూడా ప్రజలకే చెందాలని ఒక బలమైన నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది ఖచ్చితంగా అవ్వాలని, ఎట్ ది ఎర్లియస్ట్ అవ్వాలని, పార్టీలకు అతీతంగా ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలని, వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేయాలని మనం కూడా కోరుకుందాం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.